సో ఇక్కడ నిన్న ప్రాబ్లం చూసుకున్నట్లయితే a number is divided into two parts in such a way that 80% of the first part is 3 more than the 60% of second part and 80% of the second part is 6 more than the 90% of first part. ద నెంబర్ ఈజ్ అన్నాడు అనమాట. అంటే ఒక నెంబర్ అనేది 2 parts గా డివైడ్ చేశారు అని అన్నారు. ఏ ఒక పార్ట్ బి ఒక పార్ట్ అనుకుంటే వాడు ఏమన్నాడు, ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి పర్సెంటేజెస్ లో రిలేషన్ ఇచ్చాడు అనమాట. ఏమన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు 80% ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ అంటే 80% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 60% ఆఫ్ సెకండ్ బి అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే 80/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 60/100 ఇంటూ బి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0 క్యాన్సల్ 2 4s 2 5s. సో 0 క్యాన్సల్ 2 3s 2 5s అనమాట. సో 5a ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3/5 బి రాసుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 5/4 ని 4/5 ని అటు సైడ్ పంపిస్తే 5/4 అవుతుంది ఇంటూ 3 ప్లస్ 3/5 బి. సో ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 15/4 ప్లస్ 3/4 బి. సో ఏ అనే దాని ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ చూసుకుంటే మనకి ఏమని ఇచ్చాడు, అండ్ 80% ఆఫ్ ద సెకండ్ పార్ట్ అంటే 80% ఆఫ్ ద సెకండ్ అన్నాడు అంటే బి. 80% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 90% ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఏ అన్నాడు అనమాట. సో మనము ఇక్కడ 80/100 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 90/100 ఇంటూ ఏ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో అదేంటి 15/4 ప్లస్ 3/4 బి అనమాట. సో ఇది కూడా 2 4s 2 5s 4/5 బి ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 0 క్యాన్సిల్ అయిపోతే 9 ఇంటూ 15/10 ఇంటూ 4 ప్లస్ 9/10 ఇంటూ 3/4 బి అనమాట. సో ఇక్కడ 4/5 బి ఈజ్ ఈక్వల్ టు 5 3s 5 2s. సో ఇదేమొస్తుంది 6 ప్లస్ 27/8 వస్తుంది అనమాట. ప్లస్ ఇదంతా వచ్చేసి 27/40 బి. సో ఈ 27/40 బిని ఇటు సైడ్ పంపిస్తే మైనస్ 27/40 బి ఈజ్ ఈక్వల్ టు ఈ 8 అనేది ఎల్సిఎం తీసుకున్నాం. ఇది 6 8 48 ప్లస్ 27. సో ఇక్కడ 40 ఎల్సిఎం తీసుకుంటే 8b మైనస్ 27 8 ఇంటూ 4 32b మైనస్ 27b ఈజ్ ఈక్వల్ టు 75/8 అవుతుంది. 8 1s 8 5s. సో ఇదేమవుద్ది 5b/5 ఈజ్ ఈక్వల్ టు 75 వచ్చింది అనమాట. 5 క్యాన్సిల్ అయిపోతే b ఈజ్ ఈక్వల్ టు 75 అనేది వచ్చింది. సో b ఈజ్ ఈక్వల్ టు 75 వచ్చింది కదా, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఏ ప్లేస్ లో b ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే 15/4 ప్లస్ 3 ఇంటూ 75/4 అనమాట. సో 4 ఇక్కడ తీసుకుంది, ఇదంతా పైన న్యూమరేటర్ అంతా సాల్వ్ చేస్తే 240 అవుతుంది. సో 60. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు 75. సో రెండు పార్ట్స్ ని కలిపితేనే నెంబర్ కదా 60 ప్లస్ 75 దట్ ఈజ్ ఈక్వల్ టు 135 అనేది నెంబర్ అనమాట. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 51 ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసే ఇవాళ క్వశ్చన్ వచ్చేసి 51% ఆఫ్ హోల్ నెంబర్ ఇస్ 714 25% ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ అన్నాడు అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసి ఆన్సర్ అనేది నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో దీన్ని ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.